భీమ్గల్ మండల కేంద్రంలోని నంది గల్లీ, ఎర్రోడ్ గల్లీ, బోదిరే గల్లీలోని దుర్గామాత శోభయాత్రలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. చాలురా మండలంలోని తంగేలి గ్రామంలో 11 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న దేవిమాత శోభయాత్ర శుక్రవారం రోజున అంగరంగ వైభవంగా జరిగింది. ఈ శోభయాత్రలో మండపాల నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. వరుసగా 2 రోజులు తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹870 పెరిగి 1,19,400కు చేరింది. అటు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ₹800 పెరిగి 1,09,450 వద్ద కొనసాగుతుంది. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. వెండి కిలోకి ₹3,000 పెరిగి ₹1,65,000కు చేరింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని వారికి 10 నుంచి 18 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం క్యూ ఆక్టోపస్ భవనం నుంచి కొనసాగుతుంది. శుక్రవారం 73,581 మంది స్వామివారిని దర్శించుకోగా 28,976 మంది తలనీలాలు సమర్పించారు. ఉండే ద్వారా ₹2.60 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు ఆమస్ అంగీకరించడంపై ప్రధాని మోదీ స్పందించారు. ట్రంప్ లీడర్షిప్ ను స్వాగతిస్తున్నాం. గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు పురోగతి సాధించడం శుభ పరిణామం. బందీల విడుదలకు ఒప్పుకోవడం కీలక ముందడుగు. శాంతి దిశగా జరిగే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతుగా కొనసాగుతుందని ట్వీట్ చేశారు. ఫాస్టాగ్ చెల్లింపుల విషయంలో కేంద్రం 2 కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. నేషనల్ హైవేలో ఫాస్టాగ్ లేని వాహనదారులు ప్రస్తుతం డబుల్ ఛార్జ్ చెల్లిస్తున్నారు. ఇకపై ఫాస్టాగ్ లేకపోయినా యూపీఐ ద్వారా 1.25 రేట్లు చెల్లిస్తే సరిపోతుంది. నగదు రూపంలో అయితే రెట్టింపు చెల్లించాల్సిందే. ఫాస్టాగ్ ఖాతాలు డబ్బులు ఉన్నప్పటికీ టోల్గేట్ వైఫల్యంతో అమౌంట్ కట్ కాకపోతే ఫ్రీగా వెళ్లొచ్చు. ఈ రూల్స్ నవంబర్ 15 నుంచి అమలులోకి వస్తాయి.